హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంక ఇవాళైతే మంచి రెసిపీ ఉంది. ఏంటి అంటే మటన్ కర్రీ చేశాను. ఫ్రై కాదు, అలా అని గ్రేవీ కాదు, కర్రీ లాగా చేశాననమాట. అసలు మనకి బయట రెస్టారెంట్స్‌లో, డాబాల్లో దొరుకుతూ ఉంటది కదా! సో, అలా చేశాననమాట. మటన్ కర్రీ చాలా బావుంటది. అలాగే టమాటా రసం ఎప్పటినుంచో అడుగుతున్నారు చాలామంది. "అక్క ఒకసారి టమాటా రసం పెట్టి చూపించండి అక్క" అని చెప్పి. ఏంటోనండి ఈ మధ్య నేను అసలు రసం పెట్టట్లేదు. ఇన్‌స్టంట్‌గా పప్పుచారు లేదంటే సాంబారు చేసేస్తా ఉన్నాననమాట. పప్పు కూడా తక్కువే. ఈ రెండే ఎక్కువ చేస్తా ఉన్నాను. దానివల్ల ఇన్ని రోజులు చేయలేదు టమాటా రసము. సో, ఈరోజు నాన్ వెజ్ కదా! సో, మటన్ తోటి రసం చాలా బావుంటదని టమాటా రసం పెట్టాననమాట. సో, రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ విషయానికొచ్చేస్తే, యాక్చువల్‌గా నేనైతే అనుకునింది ఇవాళ క్రిస్మస్ కేక్ చేద్దాం అని. అంటే నన్ను చాలామంది స్నాక్స్ అడుగుతున్నారు. "అక్క పిల్లలకి స్కూల్‌కి పట్టుకెళ్ళడానికి ఏదైనా చూపించండి అక్క" అని. క్రిస్మస్ కేక్ చేద్దాం అనుకున్నానండి. అదైతే మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు కదా అని. కాకపోతే ఏమైందంటే, ఇదిగోండి గిన్నెలు మధ్యలోకి గిన్నెలొచ్చాయన్నమాట. నేను పెట్టుకున్న షెడ్యూల్‌లో ఈ పని లేదు. సడెన్‌గా వచ్చింది ఈ పని. ఎందుకు అంటే ముందు రోజు మా మేడయితే చెప్పిందండి. "అమ్మ నేను రేపు రావట్లేదు" అని. నేనేం చేశాను ఆ సంగతి మర్చిపోయి సింక్‌లో సామాన్లు టబ్‌లో పెట్టేశాను. ఒక్కసారి టబ్‌లో సామాన్లు పెట్టేస్తే మా వారైనా లేదా మామయ్య అయినా ఎవరు చూస్తే వాళ్ళు తీసుకొచ్చి మేడ మీద పెట్టేస్తారనమాట. సో, వాళ్ళేమో తీసుకొచ్చి మేడ మీద పెట్టేశారు. నేనేమో మర్చిపోయాను ఆవిడ రానన్న సంగతి. మర్చిపోయి ఇంక నా మట్టుకు నేను ఇంట్లో పని చేసేసుకున్నాను. 10:30 అలా అయిపోయింది. అదే 10 అలా అయింది. రోజు 10:00కొచ్చేస్తది. సో, 10:00 ఏంటంటే నాకు ఇంట్లో పనులయిపోతాయి కదా! ఆవిడ, నేను కూర్చొని టిఫిన్ తింటామనమాట. తర్వాత ఆవిడ గిన్నెలు కడిగేసి ఎళ్ళిపోద్ది. ఇవాళ చూసాను రాలేదు. సరే అని చెప్పి ఇంక నా మటుకు నేను టిఫినేసుకొని తినేసాను. 11 అయినా రాలేదండి. తర్వాత గుర్తొచ్చింది ఆవిడ చెప్పారు కదా రానని అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి ఇంకేం చేస్తాను ఆ టైంకి తోమలేను కదా! ఇంక అలాగే ఉంచేసి ఇదిగోండి ఇంక మధ్యాహ్నం ఒక గంట నిద్రపోయి లేచి ఇంక ఇదిగోండి ఇలా కడుగుతూ ఉన్నాననమాట. కొన్ని సామాన్లు యాక్చువల్‌గా సింక్‌లో కడిగేయొచ్చు. కాకపోతే ఇంక మేడ మీద పెట్టేసాం కదా! మళ్ళీ కిందకేం పట్టుకెళ్దాంలే అని చెప్పి ఇంక మేడ మీదే కడిగేస్తా ఉన్నాననమాట. కానీ అండి ఇలా కూర్చొని కడగడం చాలా కష్టంగా ఉంది. ఆవిడెలా కడుగుతుందో గానీ అంటే నించొని కడగడం ఈజీ. 5 నిమిషాల్లో అయిపోతది. కానీ ఇలా కూర్చొని కాళ్ళు నొప్పులనమాట. అది కాకుండా నాకు కొంచెం కొంగ కాళ్ళులేండి. కాళ్ళు పొడవుగా ఉంటాయి నాకు. ఇదిగోండి చూస్తున్నారు గదా! కాళ్ళు ఇలా ఎత్తి కడగాల్సొస్తుంది. మరి ఆవిడ ఎలా కడుగుతా ఉందో. పాత రోజుల్లో ఇలాగే కడిగేవాళ్ళు గదా! అంటే ఏమంటారు తొట్టెలు లేకపోతే ఇలాంటి ట్యాప్స్ దగ్గర పెట్టుకొని అలా కడిగేవాళ్ళు గదా! సినిమాల్లో చూపిస్తా ఉంటారు చూడండి. తోడికోడళ్ళు అందరూ కూర్చొని ఒకళ్ళు కడగడం నూతి దగ్గర, ఒకళ్ళు నీళ్లు తోడడం, ఒకళ్ళేమో సామాన్లు కడగడం, ఇంకొకళ్ళేమో సామాన్లు తోమడం, అవన్నీ తీసుకెళ్ళి ఒకళ్ళు తుడిచి ఎండబెట్టడం. అట్లాగా కలిసి చేసుకునేవాళ్ళు పనులు. భలే ఉంటాయి గదా! అలాంటి సీన్స్ చూడ్డానికి. చూడ్డానికి బావుంటాయి గానీ, చేయడానికి చాలా కష్టమండి బాబు నిజంగాన. సో, మీకు ఇలా కూర్చొని కడగడం ఇష్టమా? లేకపోతే నించొని అంటే సింక్ దగ్గర కడగడం అలవాటా చెప్పండి? నాకు మాత్రం సింక్‌లో కడగడమే అలవాటులెండి. మాక్సిమం అందరికి సింక్ దగ్గర కడగడమే ఈజీ. ఎందుకంటే ఇలా కూర్చొని కడగడం కంటే నించొని కడగడమే ఈజీ గదా! సో, నేనైతే మొత్తానికి ఏదో అలా కడిగేసానండి. ఇంకిప్పుడు ఇక్కడంతా కూడా మళ్ళీ క్లీన్ జేయాలి చీపురుతోటి. అదో పని మళ్ళీ. సింక్ అనుకోండి ఈజీగా క్లీన్ జేయొచ్చు. ఇక్కడంతా చీపురు పెట్టి మళ్ళీ అంతా క్లీన్ జేయాలి. ఈ లోపల రానే వచ్చేసారండి మా పిల్లలు. చెప్పాను గదా! యాక్చువల్‌గా ఈ టైంకి రెసిపీ జేయాలి నేను. కాకపోతే అది కాస్త అలా అయిపోయిందనమాట. సో, ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తానులెండి. క్రిస్మస్ కేక్ రెసిపీ. యాక్చువల్‌గా క్రిస్మస్ వస్తుంది కదా! పెడితే ఎవరికైనా యూజ్ అవుతది కదా! వ్లాగు అనుకున్నాను. కాకపోతే ఇంకలా నా షెడ్యూల్‌లో ఇవాళ అనుకోని పనొకటొచ్చింది. ఇంకేమో ఆ రెసిపీ ఎనక్కెళ్ళిపోయింది. అయితే ఇంకిప్పుడేం చేస్తున్నావు అక్క పిల్లలకి అని మీరడగొచ్చు. సింపుల్‌గా అయిపోయే ఇప్పీ, మ్యాగీ సూప్ అయితే చేసేస్తున్నాననమాట. అది ఫాస్ట్‌గా అయిపోద్ది. అంటే ఎప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వనప్పుడు అది చేసేస్తా ఉంటాను నేనైతే. ఇంక చలికాలం కదా! సో, వేడి వేడిగా అది పిల్లలు ఇష్టంగా తింటారు. సో, రెసిపీ చూపిస్తానులెండి. ఇదిగోండి ఇంక ఇలా గిన్నెలన్నీ కడిగేసానండి. మా పెద్దోడొచ్చాడా వాడికి చెప్తున్నాననమాట. ఇంక బట్టలు ఆరబెట్టాను. సో, అవన్నీ కూడా తీసేసి లోపల పెట్టేయమ్మా అని జెప్పి. వాడి డ్యూటీ అనమాట. బట్టలు తీయడము అవన్నీ. ఆరబెట్టమంటే మాత్రం వాడికి రాదండి. సరిగ్గా ఆరబెట్టట్లేదు. కానీ దండం మీద నుంచి బట్టలయితే తీస్తున్నారు.
ఈ మిగతా ఆ దండాల మీద ఉన్న బట్టలన్నీ మావి కాదండి. కిందింటోళ్ళవే. వాళ్ళు ఇంకా లేరు. ఇంక అందుకే రాలా. ఇంకా ఎవరు డ్యూటీ నుంచి వచ్చినట్టు లేరు వాళ్ళు. సరే అని చెప్పి ఇంక అవన్నీ అలాగే ఉంచేసి, మా బట్టల వరకు మా పిల్లలకి చెప్పాననమాట తీయమని. ఇదిగోండి ఇంకొచ్చి ఇంక రాగానే స్టార్ట్ జేస్తారు. అమ్మ ఏంటి ఇవాళ స్పెషలు? అమ్మ ఇవాళ ఏంటి వండుతున్నావు? అని జెప్పి, ఏదో వండుతానులే ఉండండిరా బాబు అని యాక్చువల్‌గా అనుకోలేదు. ఇంక కిందకెళ్ళిన వెంటనే ఏమున్నాయా అని ఫ్రిడ్జ్ ఓపెన్ జేసి చూస్తాననమాట. ఏదైనా స్నాక్స్ ఏవైనా ఉన్నాయా? లేదా ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఫ్రూట్స్ మాత్రం అంత ఇష్టంగా తినరండి మా పిల్లలు. అది ఏంటో గాని వాళ్ళకి ఇంట్లో సీతాఫలాలున్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, యాపిల్స్ ఉన్నాయి. అయినా సరే వద్దమ్మా అంటున్నారు. ఇంక నైట్ వాళ్ళ డ్యాడీ ఉన్నప్పుడు అప్పుడు కట్ చేసి పెడితే ఏదో కన్నీళ్ళు తుడవడానికి తిన్నట్టుగా తింటారనమాట. ఈవినింగ్ స్నాక్ లాగా తినరు. కొంతమంది పిల్లలు ఎంచక్కా ఫ్రూట్స్ స్నాక్ లాగా తినేసి ఒక గ్లాస్ పాలు తాగేస్తారు. పాలు తాగేస్తారు గానీ, ఫ్రూట్స్ మాత్రం పెద్దగా తినరండి. తినేవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉండాలనమాట. కివి, లేకపోతే డ్రాగన్ ఫ్రూటు, లేకపోతే ఏదైనా కొంచెం స్పెషల్ ఫ్రూట్స్ అయితే తింటారు గానీ, రెగ్యులర్ ఫ్రూట్స్ తినట్లేదు. అవేమి కడుపు నిండవు కదా! ఏంటో మా పిల్లలు వీళ్ళతో పెద్ద తలనొప్పి నాకు. సరే అని జెప్పి ఇంక ఫాస్ట్‌గా అయిపోద్ది గదా! అని జెప్పి మ్యాగీ సూప్ అయితే చేస్తా ఉన్నాననమాట. ఏం లేదు ఇప్పి మ్యాగీ తోటే ఒక 10 మినిట్స్‌లో అయిపోద్ది అంతే. ఒక 2 మ్యాగీస్ చేసామనుకోండి, ఒక నలుగురం తాగొచ్చు సూపు. కడుపు నిండిపోతదనమాట. ఈ చలికాలానికి బాగా వేడి వేడిగా, కారంగా బావుంటది. ఫస్ట్ ఏంటంటే వాటర్ యాజ్ యూజువల్‌గా తెలుసు కదా! మ్యాగీ చేయడం. కడాయిలో వాటర్ ఏసేసుకొని అందులో అయితే ఇలా మ్యాగీ అంతా ఇలా క్రష్ చేసి ఏసేసుకుంటా ఉన్నాను. ఆ తర్వాత మ్యాగీ పౌడర్ అయితే ఏసేసుకుంటున్నాను. ఇది ఇప్పీ మ్యాగీ. ఇప్పీ మ్యాగీ కంటే కూడా మ్యాగీతో మామూలు ప్లెయిన్ మ్యాగీ ఉంటది కదా! సో, ఆ మ్యాగీతో సూప్ చాలా బావుంటదండి. ఇదిగోండి ఇలాగా వాటర్ ఏసేసాను, మ్యాగీ ఏసాను, మ్యాగీ మసాలా వేసేసి సూప్ అని చెప్పాను కదా! సో, సూప్ ఏంటి అంటే ఇదిగోండి ఇది నార్ సూప్స్ ఉంటాయి కదా! 10 రూపీస్ ప్యాకెట్సు. ఇదొచ్చేసి స్వీట్ కార్న్ ఫ్లేవర్ అన్నమాట. ఆ స్వీట్ కార్న్ ఫ్లేవర్‌లో కొంచెం వాటర్ ఇలా గిన్నెలో ఏసేసుకొని, కొంచెం వాటర్ కలిపి అప్పుడు అందులో గనక యాడ్ చేసేస్తే సూప్ రెడీ అయిపోద్ది. అలా కాదని డైరెక్ట్‌గా మనం ప్యాకెట్స్ కట్ చేసి సూప్‌లో ఏసామనుకోండి, ఆ పౌడర్ అంతా కూడా ఉండలుగా అలాగే ఉండిపోతది. మొత్తం ఈవెన్‌గా మిక్స్ అవ్వదు. అందుకని జెప్పేసి ఒక గిన్నెలోకేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా జేస్తే బాగా చిక్కగా అయిపోతదనమాట. ఇదిగోండి. మంచి ఫ్లేవర్ ఉంటది. సో, మీకెవరికైనా కావాలి అనుకుంటే కొంచెం మిరియాల పొడి లేదంటే వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. క్యారెటు, తర్వాత పొటాటో ఇట్లా వెజిటబుల్స్ ఏసుకొని కొంచెం కారము, గరం మసాలా ఇంక అన్నీ గూడా యాడ్ జేయొచ్చు. కాకపోతే ఇంక ఇవాళ నేనేం చేయలేదు. కొంచెం మిరియాల పొడి ఒక్కటే ఏసానంతే. అది మీకు చూపించలేదు. అది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. కొంచెం కారంగా కావాలి అనుకుంటే సాల్ట్ తగ్గుతది. సో, సాల్ట్ కొంచెం ఏసుకోండి. కొంచెం మిరియాల పొడేసుకోండి. అంతే. సూప్ రెడీ అనమాట. మా పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే ఇంకా తాగేస్తా ఉన్నారు. ఏం మాట్లాడకుండా తాగేస్తారు. బావుంటుందండి ఈ చలికాలంలో ఇలా వేడి వేడిగా సూప్స్. ఒక కప్పు ఇలా తాగేశారు అంటే ఇంక పాలు కూడా వద్దన్నారు వాళ్ళు. ఇప్పుడు సూప్ తాగి పాలు తాగితే మళ్ళీ మోషన్స్ అవుతాయి గదా! అందుకని ఇంక పాలైతే ఏమీ లేదు. సూప్ ఒకటే ఇచ్చాననమాట. ఆ తర్వాత ఇంక ఈ లోపల ఏజియో నుంచి ఒక ఆర్డరొచ్చింది. మా వారి షర్టు. అయితేనండి అసలు మీకెప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నానండి. ఏజియోలో మంచి ఆఫర్స్ నడుస్తా ఉన్నాయి. జస్ట్ నిన్నటి నుంచి ఆపేసాడు. ఆఫర్ అయిపోయాయన్నమాట. నేననుకున్నాను సంక్రాంతికి మొత్తం చాలా షాపింగ్ చేశానండి. అంటే నాకు, మా వారికి తర్వాత మామయ్యకి పండగ కదా! అయితే ఇవొచ్చేసి ఈ 2 సల్వార్ కాదు ఇది కుర్తా పైజామా. ఇవొచ్చేసి శ్రావణి ఆర్డర్ చేసింది పిల్లల కోసం 'లక్కీ విష్ణు'కి. మొన్న విష్ణు గాడి బర్త్‌డేకి ఈ 2 శ్రావణి కొనిందనమాట. కాకపోతే అవేంటంటే టైంకి రావు కదా! సో, అవిప్పుడొచ్చాయి. అందులో మళ్ళీ ఎక్స్‌చేంజ్ పెట్టి సైజులు దొరక్క, మళ్ళీ మా చిన్నోడికి ఎక్స్‌చేంజ్‌లు పెట్టి మళ్ళీ కొత్తగా వచ్చాయన్నమాట. వేరే సైజు. ఇవి కూడా కొంచెం లూజ్‌గానే ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా అన్నీ ఆల్టరేషన్‌కివ్వాలి. అయితే ఆహ్, చెప్తున్నాను గదా! చాలా ఆఫర్స్ అయితే నడుస్తా ఉన్నాయండి. ఇదిగోండి నేను ఇలాంటి టాప్‌లు 3 టాప్స్ పెట్టానండి. ఫుల్ లెంత్ టాప్స్ అన్నమాట. మా వారికి కూడా కుర్తా పైజామా పెట్టాను. ఆ తర్వాత షర్ట్స్ పెట్టాను, ప్యాంట్లు పెట్టాను. మామయ్యకి, మా వారికి కలిపి ఒక 4 షర్ట్స్ పెట్టాను. 4 ప్యాంట్స్ పెట్టాను. పండగ కదా! సంక్రాంతి, న్యూ ఇయర్ అన్నీ వస్తున్నాయి గదా! అని జెప్పి అన్నీ కొంచెం షాపింగ్ అయితే చేశాను. కాకపోతే ఇంకా రాలేదు. 1, 2 అలా వస్తా ఉన్నాయండి. ఆఫర్స్ నిన్నే అయిపోయాయి. అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు క్రిస్మస్ ముందు కదా! ఆఫర్ పెట్టి ఆఫర్ అయితే తీసేసాడు. మళ్ళీ
ప్రైస్‌లన్నీ నార్మల్‌గా అయిపోయాయి. మళ్ళీ సంక్రాంతికి ఒక ముందు అంటే జాన్వరి స్టార్ట్ అవ్వంగానే మళ్ళీ ఆఫర్స్ పెడతారండి ఏజియోలో. ఎవరైనా సరే తీసుకోవాలి అనుకుంటే ఏజియోలో మాత్రం చాలా మంచి ఆఫర్స్ నడుస్తున్నాయండి. మంచి మంచి బ్రాండెడ్ బట్టలు మగవాళ్ళవి కూడానా ఇండియన్ టెరెట్ గాని, లేకపోతే బ్రిటిష్ క్లబ్ గాని, లేకపోతే అసలు చాలా మంచి మంచి బ్రాండ్స్ అన్నీ మా వారి అంటే మగవాళ్ళ బ్రాండ్స్. చాలా మంచి కలెక్షన్ ఉంది. ప్లస్ తక్కువ ప్రైస్‌కొస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఇది ప్యూర్ కాటన్ షర్టు మా వారిది పీచ్ కలర్ తీసుకున్నాను గదా! అదొచ్చేసి 400 పడింది ఆ షర్టు. అసలు 400కి ఏమొస్తున్నాయండి బయట షర్ట్స్. అసలెంత బావుందో. మీకన్నీ వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను. కాకపోతే ముందుగా చెప్తున్నాను. ఇప్పుడైతే ఆఫర్ లేదండి. మీరన్నీ యాడ్ టు కార్ట్ పెట్టుకోండి. జాన్వరిలో నాకు తెలిసి ఖచ్చితంగా జాన్వరి ఫస్ట్ వీక్‌లో మళ్ళీ ఆఫర్స్ అయితే స్టార్ట్ చేస్తాడు ఏజియో వాడు. అప్పుడు మీరు వెంటనే తీసుకోవచ్చనమాట. సో, అప్పుడు అన్నీ నేను ఆర్డర్ చేసినవన్నీ వచ్చాక మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఓకేనా? సో, ఇంకిక్కడేంటి అంటే, ఇదిగోండి మటన్ కర్రీ అని చెప్పాను కదా! సో, మా వారొచ్చారు. మా వారికేమో టీ ఇచ్చేసి, ఇంకొచ్చిన బట్టలయితే చూపిస్తా ఉన్నాననమాట. ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌లోకి ఇదిగోండి. ఫస్టయితే మటన్‌ని సాల్టేసి పెట్టేసానండి. కుక్కర్‌లో ఒక్క స్పూన్ ఆయిలేసాను. ఎందుకేసానంటే, కుక్కర్‌లో ఆయిలేస్తే నీళ్ళనేవి బయటికి పొంగిపోకుండా ఉంటదండి. అది మీరు పప్పు ఉడికించుకున్నా, మటన్ ఉడికించుకున్నా సరే, ఫస్టయితే ఒక స్పూన్ ఆయిలయితే వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 ఆనియన్సు కడిగేసి పెట్టుకున్న మటను, ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్ కారము, అలాగే ధనియాల పొడి ఒక స్పూను, తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, అలాగే పెరుగు అన్నీ యేసేసి ఇదంతా ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటరేసేసాను అంతే. ఫస్ట్ అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలనమాట. ఒక 4 విజిల్స్ పెడితే మటన్ అనేది బాగా ఉడికిపోద్ది గదా! ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో చూపిస్తాను. సో, ఇక్కడి వరకు ప్రాసెస్ అందరికీ తెలిసిందే. సో, దాని తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. అసలు మంచి టేస్ట్ వస్తదనమాట కర్రీకి. ఆ తర్వాత అదైతే ఉడుకుతుంది గదా! ఇక్కడేమో నేను చార్ మసాలా అండి. ఇదిగోండి మిరియాలు, జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర అనుకోండి. బాగా దంచుకున్నాను. ఆ తర్వాత ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి ఇదిగోండి ఇలా దంచేసుకున్నానండి. ఇది దేనికి అంటే చార్ మసాలా అన్నమాట. రసంలోకి. మామూలుగా అయితే నేను రసం పొడి చేసి పెట్టుకుంటాను. కాకపోతే ఇప్పుడు అయిపోయింది. చెయ్యాలి. ఇన్‌స్టంట్‌గా మీకు చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకిప్పుడు టైం లేదు. అందుకే ఆ రసం పొడి కాకుండా ఇలా చార్ మసాలా దంచుకున్నానన్నమాట. సో, టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రసం ఎలా పెట్టాలో చూపిస్తాను. యాక్చువల్‌గా రసం అందరికీ ఇష్టం ఉంటది. ఈజీ కూడా. కాకపోతే రసంలోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అంటే పక్క వాళ్ళు ఎలా పెడతారా అనే ఒక క్యూరియాసిటీ ఉంటదిలెండి. రసం అందరి ఎమోషన్ అన్నమాట. అందరి ఇంట్లో రసం అంటే ఇష్టం గదా! సో, ఇంకిక్కడేమో నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఒక 2 స్పూన్‌లు ఆయిలేసుకున్నాను. అందులో ఏంటంటే ఆవాలు, అలాగే ఒక 4, 5 మెంతులేసుకున్నాను. పోపులో మెంతులేసుకోండి చాలా బావుంటది. ఎక్కువ కాదు. ఒక 4, 5 మెంతులు, ఆవాలు ఏసుకొని దంచి పెట్టుకున్న చారు మసాలా ఒక 2 ఎండుమిరపకాయలు అయితే వేసేసాను. అవి కొంచెం అలా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ టమాటాలు, ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు, ఉప్పు, పసుపు ఏసేసి ఇలా కొంచెం కలిపేసి ఇదిగోండి ఒక చిన్న టీ గ్లాస్ వాటరేసేసాను. వాటరేసేసి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే గట్టిగా చేత్తో నలిపేయండి టమాటాలని, చింతపండుని. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేత్తో నలపడం ఎందుకులే అనుకుంటే వాటరేసేసి ఇదిగోండి కొత్తిమీరేసి మూత పెట్టేస్తే ఇలా టమాటాలన్నీ బాగా టమాటాలు, చింతపండు బాగా మగ్గిపోతాయన్నమాట. చూస్తున్నారు గదా! ఇలాగా. ఇప్పుడు ఇందులో ఒక స్పూను కందిపొడన్నమాట. కందిపప్పుని వేయించి పెట్టుకుంటాను గదా నేను. సో, ఆ పొడైతే వేసేసాను. ఒక స్పూన్ చాలు. ఎందుకంటే టమాటా రసం రుచిగా ఉంటదండి. కమ్మగా ఉంటాయన్నమాట. పుల్లగా లేకుండా కమ్మగా ఉంటది. ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. మామూలుగా మనం ఉడికించిన కందిపప్పునేసుకుంటాం గదా! రసంలో కందిపప్పు రసం అంటాం. సో, అలాగే నేను కందిపప్పు పొడినైతే యేసుకున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీకు నీళ్ళు ఎంత కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1 లీటర్ వరకు నీళ్ళైతే పోసుకున్నాను. పావు కేజీ టమాటాలకి. అంతేనండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మరుగొచ్చిన తర్వాత ఆపేస్తే టమాటా రసం రెడీ అన్నమాట. ఇదిగోండి. ఇది ఒక్క 5 నిమిషాలు మరగాలి. ఇలా ఒక పొంగొచ్చే వరకు బాగా మరగనిచ్చేస్తే టమాటా రసం అయిపోద్ది. అలాగే అన్నం గూడా పెట్టేసాను వేడిగా. ఈ చలికాలంలో అన్నీ వేడి వేడిగా తింటేనే అండి తిన్నట్టుంటది. చల్లారిపోతే మాత్రం అస్సలు తినాలనిపించదు. మెయిన్‌గా అసలు నాకైతే అసలు ఫుడ్డే ఎక్కట్లేదు తెలుసా! వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది. చల్లగా అయిపోతే అసలు తినబుద్ధి అవ్వట్లేదు. అందుకే వండేసిన వెంటనే తినేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి
ఒక 4 విజిల్స్‌కి మటన్ అయితే ఇలా ఉడికిపోయిందండి. చూస్తున్నారు గదా! ఇప్పుడు దీన్నయితే పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక కడాయి పెట్టేసుకోండి. నేను టైముని బట్టి వండుతానండి. టైం ఉంది అంటే కొంచెం టైం తీసుకొని ఒకలా వండుతాను. టైం లేదు అంటే మాత్రం కలిపి మొత్తం కుక్కర్‌లోనే పెట్టేస్తాను. ఆయిల్ కూడా కుక్కర్‌లోనే ఏసేసి కుక్కర్‌లోనే వండేస్తాను. సో, ఇంకిప్పుడు టైం ఉంది కదా అని కొంచెం ఇలా చేస్తున్నాను. కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిలేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కొంచెం ఎక్కువ కరివేపాకు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు ఏసేసుకొని, ఇదిగోండి ఉడికించి పెట్టుకున్న ఈ మొత్తం మటన్‌ని గూడా వేసేసాననమాట. మటన్ ఏసేసాను కదా! ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను మిరియాల పొడి, ఆ తర్వాత ఒక స్పూను సోయా సాసు, ఇది మామూలుగా నూడిల్స్‌లో ఏసుకుంటాం కదా! ఆ సోయా సాస్ అనమాట. ఆ తర్వాత ఇదొచ్చేసి సాల్ట్ అనుకుంటున్నారు గదా! సాల్ట్ కాదండి, పంచదార. అదేంటక్క మటన్ కూరలో పంచదార ఏస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. అవునండి. ఒక పావు స్పూను లేదా అర స్పూను చాలు. స్వీట్‌నెస్ కోసం కాదు, ఒక టేస్ట్ ఒస్తదనమాట. నాన్ వెజ్ రెసిపీస్‌కి ఇప్పుడు మనం పెరుగేసుకున్నాం గదా! సో, పెరుగు కొంచెం పుల్లగా ఉంటది. సో, ఆ పెరుగుని బ్యాలెన్స్ చేయడానికి, ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి ఒక్క అర స్పూనయినా లేదా పావు స్పూనయినా వేసేసి పంచదార హై ఫ్లేమ్‌లో బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఇది ఫైనల్‌గా ఒక స్పూన్ నెయ్యేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాననమాట. సో, మీకు అందులో తీయడం చూపించలేదు. ఇదిగోండి ఇలా అయిపోయింది మొత్తానికి మటన్ కర్రీ అనేది. సో, ఫైనల్‌గా మనం వేసిన సోయా సాసు, మిరియాల పొడి, పంచదార, కంప్లీట్‌గా కర్రీకి మంచి టేస్ట్‌నయితే ఇస్తదండి. చాలా అంటే చాలా బావుంటది. చూస్తున్నారు గదా! సో, హోటల్స్‌లో గాని, రెస్టారెంట్స్‌లో గాని ఏం జేస్తారంటే కర్రీని అలా తయారు చేసి పెట్టేసుకొని మనం ఎప్పుడు అడిగితే అప్పుడు అలా ఫైనల్‌గా ఫ్రై చేసి ఇచ్చేస్తారనమాట. చాలా బావుంటదండి. ఆ మంచి లాస్ట్‌లో ఆ మిరియాల ఫ్లేవరు, ఆ కరివేపాకు, ఆ పంచదార ఏసిన టేస్టు. కానీ మనం పంచదార ఏసామని ఎవ్వరికీ తెలీదు. చాలామంది నాన్ వెజ్‌లో పంచదార ఏసుకుంటారా అనే ఒక డౌట్ ఉండొచ్చు. వెయ్యండి, బావుంటది. బాగోలేకపోతే అప్పుడు మళ్ళీ వెయ్యొద్దు. ఓకేనా? ఇంకిక్కడేమో అందరికి వడ్డించేస్తా ఉన్నాను. సో, పిల్లల కోసం ఉదయం పప్పు చేశాను. సో, పప్పుంది. అలాగే టమాటా రసము, అలాగే మటన్ కర్రీ అన్నమాట. సో, కాంబినేషన్ చాలా బావుంటది కదా! సో, ఇంక వేడి వేడిగా పెట్టేసాను. అందరూ వెయిట్ చేస్తా ఉన్నారనమాట తినేయడానికి. పిల్లలకి మాత్రం ఎగ్ ఆమ్లెట్ ఏస్తానంటే వద్దన్నారండి. ఏంటో మా పిల్లలు అసలు ఎగ్ గూడా తినట్లేదు. వీళ్ళతో పెద్ద తలనొప్పి అయిపోయింది. బాయిల్ చేసేసి ఎగ్స్ కర్రీలో కలిపేద్దాం అన్నా అస్సలు వద్దంటే వద్దమ్మా అన్నారు. సరే ఆమ్లెట్ ఏసిస్తానురా అంటే కూడా అస్సలు వద్దంటే వద్దన్నారు. సరే అని ఇంకా పప్పుతోటి, రసంతోటి పెట్టేస్తా ఉన్నాననమాట. చూసారా మా పిల్లలు నాకెంత శ్రమ తగ్గిచ్చారో. ఇంక నేనెందుకు పెడుతున్నాను అంటే, వాళ్ళకిప్పుడు నేను పెట్టలేదనుకోండి, గంట సేపు తింటారండి. అసలు ఆ అన్నం అంతా ఎండిపోయి, ఒకవైపు నేను తింటూ ఉన్నప్పుడు నాకు ఇంకా ఓసీడీ అనమాట. అన్నం ఎండిపోతుంది, ఎంతసేపు తింటారు అని జెప్పేసి ఇంక వాళ్ళని అరుస్తూనే ఉంటాను. సో, నేను ప్రశాంతంగా తినలేను. అందుకని జెప్పేసి ముందు నేను పెట్టేస్తున్నాను వాళ్ళకి. నేను వాళ్ళకి పెట్టేసాననుకోండి, ఆ తర్వాత నేను ప్రశాంతంగా తినొచ్చు. నేను తినేటప్పుడు నాకేంటంటే ఆహ్, చిరాకుండకూడదనమాట. పిల్లలు తినలేదు అనుకోండి, నాకు చిరాకొచ్చేస్తది. చిరాకు కూడా కాదు, కోపం వచ్చేస్తది. నాకు తెలుసు ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటది. పిల్లలు తినకపోతే ముందు అందరూ అనుకుంటారు, "వాళ్ళు తింటారు గదా! మీకెందుకు? వాళ్ళు తింటారులే." మా ఆయన కూడా అంతే. "వాళ్ళు తింటారు గదా! నీకెందుకు? నువ్వు తిను ఫస్టు" అని నన్నంటా ఉంటారు. కానీ అండి, పిల్లలు తినేస్తే కొంచెం ప్రశాంతంగా మనం తినొచ్చు. లేదనుకోండి అసలు ఎలా వచ్చేస్తదంటే కోపం అలాగొచ్చేస్తది. ఇంక వీళ్ళతో ఎందుకులే అసలు మంచి కూర చేసుకున్నాం, ప్రశాంతంగా తిందాం అని జెప్పి పిల్లలకైతే నేనే పెట్టేసాను. ఆ తర్వాత ఇంక నేను కూడా తినేసానులెండి. తినేసి కొంచెంసేపు కూర్చొని ఇంక ఇప్పుడేంటంటే ఈవినింగ్ కడిగిన సామాన్లన్నీ మామయ్య తీసుకొనొచ్చి కింద పెట్టేశారు. సో, ఇంకా సామాన్లన్నీ సర్దేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ షింక్‌లో ఉన్న సామాన్లన్నీ మళ్ళీ టబ్‌లో పెట్టేస్తాననమాట. సో, అప్పుడు రేపొచ్చేస్తదిలెండి మా మేడు. ఒక్కరోజే సెలవు పెట్టింది. రేపొచ్చేస్తదావిడ. ఇంకా ఆ సామాన్లన్నీ టబ్‌లో పెట్టేస్తే అక్కడితో వంటగదిలో సెక్షన్ అయిపోద్ది. ఇంకొకసారి మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తే ఉదయానికి మళ్ళీ లంచ్ బాక్సులుంటాయి గదా! అందుకనమాట. సో, ఇదిగోండి ఇంకా షింక్ అంతా ఖాళీ చేస్తున్నాను. సో, ఈ హాబిట్ అనేది బావుంటదండి. ఇంకా నైట్ అంతా ఇలాగే చేసి పెట్టుకున్నామనుకోండి, ఉదయానికి కొంచెం ప్రశాంతంగా ఉంటది. లేకపోతే నా మీద నాకే చిరాకొచ్చేస్తదనమాట. ఏంటి ఇలా ఉంది అని జెప్పేసి. సండే ఒక్కరోజు బద్ధకిస్తాను. అంటే సాటర్‌డే నైట్ బద్ధకిస్తానా, సండే రోజు చూడాలి. అప్పుడప్పుడు సండే మా వారు పెడతారనమాట టీ. సో, ఉదయం లేచి టీ పెట్టినప్పుడు ఇంకా గ్యాస్ అంతా ఆ టీ, ఆ తర్వాత ఆ స్పూన్లు, ఆ కప్పులు అసలు ఇంక ఎలా అంటే అలాగుంటదనమాట ఒక్కరోజు క్లీన్ జేయకపోతే.
అందుకే నేను మాక్సిమం ఇంక మొత్తం అంతా నైటే క్లీన్ చేసేసుకొని, చెత్తంతా డస్ట్‌బిన్‌లో ఏసేసి, షింక్ అంతా కడిగేసి, ఇంక ఈ కప్స్ ఏంటంటే ఇంకా పక్కన పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంక కడిగేసాననమాట. అంటే టబ్‌లో వేయడం ఎందుకులే అని. ఆ తర్వాత కాస్ట్ ఐరన్ పెనం కదా! సో, కాస్ట్ ఐరన్ పెనం కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. లేకపోతే జంగు పట్టేస్తది కాబట్టి క్లీన్ చేసేసి, తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేస్తాను. సో, ఐరన్ కడాయిలు ఏవైనా సరే అండి, అందులోనూ కాస్ట్ ఐరన్ కడాయిలన్నీ కూడా కడిగేసి తడంతా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టాలి. లేకపోతే పాడైపోతాయి. జంగు పట్టేస్తాయన్నమాట. సో, షింక్‌లో అంతా క్లీన్ చేసేసి, వంటగదంతా క్లీన్ చేసేసి వచ్చేసాను. సో, ఇంక ఇక్కడ ఏంటి అంటే వాకింగ్‌కెళ్తున్నామండి. ప్రతిరోజు నైటు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట నేను, మా వారు. సో, ఇదేంటంటే వాకింగ్ చేసినట్లు ఉంటది. ప్లస్ నేను, మా వారు అలా మాట్లాడుకుంటూ అలా తిరిగినట్లు ఉంటది కదా! అని చెప్పి బావుంది. సో, పిల్లలు 9:30 ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. సో, పిల్లలనైతే ఇంకా నిద్రపోమని చెప్పి, ఇంక నేను, మా వారైతే ఇలా వాకింగ్‌కయితే వెళ్తా ఉన్నాం అనమాట. సో, చలికాలం కదా! అందుకే స్వెటర్ అయితే వేసుకున్నాను. వాకింగ్ కంటే ఎక్కడో కాదులెండి. జస్ట్ మా వీధిలోనే. ఇదిగోండి ఇక్కడే అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాం అనమాట. సో, అదండి ఇంక ఇవాల్టి నా ఈవినింగ్ టు నైట్ రొటీను. చూసారు కదా! మరి మీకెలా అనిపించింది? రెసిపీ ఎలా అనిపించింది? వ్లాగ్ ఎలా అనిపించింది? అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి. బాయ్ అండి. బాయ్.